నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. ఆ రకంగా ఎన్నో పొలాలు చవిటివర్రలుగా మిగిలిపోయాయి. జనం ఉప్పు వాడటం తగ్గించారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు ఒకటి కాదు, ఉప్పు కథ ఎంతో ఉంది. మొత్తం ఉప్పు వ్యాపారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని జనం నోళ్లలో దుమ్ము కొట్టింది. మూర్తి మాట్లాడడము, నడవడము ఆపి, ఇది చాలనుకుంటాను. గణాంకాలను ప్రజలంతగా పట్టించుకోరు. శారద నవ్వుతూ మూర్తి వైపు చూసి, మీరు పుస్తకాలు బాగా చదువుతారనుకుంటాను. పుస్తకాలు చదువుతాను, సంగీతం పాడతాను, ఫోటోలు తీస్తాను, బొమ్మలు వేస్తాను, పొట్టగూటి కోసం కోర్టులో వాదిస్తాను. ఎన్నో పనులు చేశాను ఇంతవరకు, ఒక్క పని తప్ప. ఏంటది? ప్రేమించడం. ఎప్పుడూ ఎవరిని ప్రేమించలేదు. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను. మూర్తి సూటిగా చెప్పిన ఆ మాటలకు శారదాంబ చెంపలు ఎర్రబడ్డాయి. మూర్తి మీద కోపం రాకపోగా మనసులో సంతోషం కలుగుతోంది. అది కలగకూడదని లోపల నుంచి హెచ్చరికలు వినబడుతున్నాయి. శారద, నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక నా వంశంలో లేదు. నిన్ను చూడకుండా ఉండలేను. ఈ పరిస్థితికి నాకు కంగారుగానే ఉంది. కానీ నా చేతుల్లో ఏమీ లేనట్లుగా ఉంది. నా చదువు నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకోవైపు నేను దృష్టి మళ్లించలేను. నీ చదువు నాకు ముఖ్యమే. నువ్వు నీ చదువు వల్లే, ఆ చదువు వల్ల నీలో ప్రకాశించే జ్ఞానం వల్లే నన్ను ఆకర్షించావు. నీ శరీరాన్ని కాదు నేను ప్రేమించేది, నీ మేధస్సుని, తెలివిని, నీలోని ఆధునికతను. ఇవన్నీ కలిసిన నిన్ను, నీ ప్రేమని. చదువుకి ఆటంకం కాదు. నాకేమీ అక్కర్లేదు. రోజూ నిన్ను చూసి నీతో మాట్లాడితే చాలు. మా ఇంటికి మీరు నిరభ్యంతరంగా రావచ్చు. నాకు చాలామంది స్నేహితులున్నారు, అన్నదమ్ములున్నారు. వాళ్ళందరితో పాటు మీరు రావచ్చు. వాళ్ళందరితో పాటు నేను కాదు. నాకేదో ప్రత్యేకం కావాలి. ప్రత్యేకం? నవ్వింది శారద. సరే, ప్రత్యేకమే. ఒకసారి రండి. వచ్చి మా స్నేహ బృందాన్ని చూడండి. మూర్తి శారద స్నేహ బృందానికి పరిచయమయ్యాడు. వాళ్ళల్లో అతనొకడయ్యాడు. కానీ మిగిలిన వాళ్ళందరికీ అతను ఏదో ప్రత్యేకంగానే కనిపించేవాడు. శారద మీద తనకేదో అధికారం ఉన్నట్టు, చనువు ఉన్నట్లు మాట్లాడేవాడు. శారద దానిని పట్టించుకోనట్లు కనిపించినా లోలోపల దానిని ఇష్టపడేది. అందువల్ల ఎవరి అధికారాన్ని సహించని శారద మూర్తి ధోరణిని వారించేది కాదు. దానికి తోడు శారద, మూర్తి చాలాసార్లు ఉదయపు వేళల్లో సముద్ర తీరాన కలుస్తున్నారనే విషయం కూడా మిగిలిన మిత్రులకు తెలిసింది. రామకృష్ణ మిగిలిన వారిలా మౌనంగా ఊరుకోలేకపోయాడు. అక్కా, మూర్తిగారి పద్ధతి ఏదో భిన్నంగా ఉన్నది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా నీ మీద ఏదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తాడెందుకు? దానిని నువ్వు సహిస్తున్నావెందుకు? ఆ చనువు, ఆ పరిహాస ధోరణి నువ్వెందుకు భరిస్తున్నావు? రామకృష్ణ నుంచి ఈ ప్రశ్న వస్తుందని శారద అనుకుంటూనే ఉంది. రామకృష్ణ కంటే తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, సజ్జనుడు ఎవరు ఉండరని శారదకు తెలుసు. అతని దగ్గర విషయం దాచడంలో అర్థం లేదని, ఉన్న విషయం చెప్పేద్దామని అనుకుంది. మూర్తి నన్ను ప్రేమిస్తున్నాడు రాము. అందుకే ఆయనకా అధికారం. నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయనకు పెళ్ళయింది కదక్కా? రామకృష్ణయ్య ఆందోళనగా అడిగాడు. శారద ముఖం పాలిపోయింది. గుండె దడదడ కొట్టుకుంది. శరీరమంతా నిస్సత్తువగా అయిపోయింది. కాళ్ళు తేలిపోతున్నాయి. దగ్గరగా బెంచి మీద కూలబడింది. ఆ సంగతి చెప్పలేదా? అది దాచి ప్రేమిస్తున్నానన్నాడా? రామకృష్ణ కోపంగా అంటున్న మాటలు కూడా శారదకు వినిపించలేదు. అసలు ఈ లోకం ఎదురుగా ఉన్న రామకృష్ణ అంతా అదృశ్యమైపోయినట్లయింది. ఏమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. చీకట్లు కమ్మినట్లయింది. రామకృష్ణ అక్క అక్క అంటూ కుదిపాడు. మూర్తికి పెళ్ళయిందా? నీకు తెలుసా? చాలాసేపటికి అడిగింది శారద. తెలుసు. నాకే కాదు, అందరికీ తెలుసు. ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. నీ దగ్గర దాచాడా సంగతి? రామకృష్ణ కళ్ళెర్రబడ్డాయి. నేను అడగలేదు. నువ్వు అడగడం అలా ఉంచు. ప్రేమిస్తున్నానని చెప్పినవాడు తన పెళ్లి విషయం చెప్పలేకపోతే ఏమిటర్థం? పెళ్లి గురించిన మాటే మా మధ్య రాలేదు రాము. అతను నన్ను పెళ్లాడతాననలేదు. ప్రేమిస్తున్నారా? అయితే పెళ్లి చేసుకుందామా అని నేను అనలేదు. రాము, ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం. దీని గురించి వివేకంతో ఆలోచించగల సమర్థురాలిననే నమ్మకం నా మీద ఉంచు. నువ్వు దీని గురించి ఆందోళన పడకు.
ఇదంతా నేను తేల్చుకోవలసిన విషయం. నువ్వు ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దు. నేను తేల్చుకుంటా. శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకు దూకింది. అడ్డు లేకుండా ప్రవహించింది. అదంతా అయిపోయాక శారద లేచి ముఖం కడుక్కుని కాశీనాథుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళింది. శారద వెళ్ళేసరికి దుర్గాబాయి ఆసుపత్రి నుంచి భర్తను తీసుకుని వచ్చింది. శారదను చూస్తూనే ఆమె ఉత్సాహంగా మాట్లాడడం మొదలుపెట్టింది. చూశావా, వస్తుందనుకున్న సమయం వచ్చేసింది. ఇంకా మనదే ఆలస్యం. అందరం దూకాల్సిందే. శారద ఎప్పుడెప్పుడు సత్యాగ్రహం చేద్దామా అని మనసు ఆగటం లేదు. ఆమె భర్త సుబ్బారావు ఏదో ఆయాసపడ్డాడు. దుర్గాబాయి ఆయనకు మంచినీళ్ళిచ్చి మందు తాగించి విశ్రాంతిగా పడుకునే ఏర్పాటు చేసి వచ్చింది. ప్రతి పని ఎంతో శ్రద్ధగా చేస్తుంది దుర్గ. పనిలో అందం, శ్రద్ధ రెండూ కనిపిస్తాయి. భర్తపై ఇంత శ్రద్ధ, గృహిణిగా కర్తవ్య ధర్మం ఎట్లా సత్యాగ్రహంలో కలుస్తుంది? అదే అడిగింది శారద. శారద, దేశం పిలిస్తే, బాపు ఆజ్ఞ వేస్తే ఇక నన్ను నేను నిలవరించుకోలేను. సర్వధర్మాలు పక్కన పెడతాను. నా ఆత్మ బోధించే ధర్మం ఒకటే, నా దేశం. మరి నీ భర్త? నా భర్తను చూసుకునే వాళ్ళు ఉంటారు. ఆయన నన్ను ఆపరు. దుర్గముఖంలో ఆవేశం, ఆనందం, ఉత్సాహం. భార్యాభర్తల సంబంధం ఎలాంటిది దుర్గా? దుర్గా నవ్వింది. నీకు తెలియదా? పెళ్లి కాలేదనుకో. అయినా నీకు తెలియదంటే నేను నమ్మను. భార్యాభర్తలందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారా? నీకు ప్రేమ సమస్య వచ్చిందా? ప్రేమించుకుంటారు, ప్రేమించుకోరు, రెండూ ఉంటాయి. భార్య భర్తని సేవించాలి, అతనే లోకంగా ఉండాలి అంటారు. నాకలా ఎప్పుడూ లేదు. పాపం ఆయనకు తన తోడిదే లోకంగా ఉండాలని ఉందేమో. నేనెప్పుడూ అలా లేను. కానీ నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే నేనెవరికైనా అలాగే చేస్తాను. భర్త కాబట్టి మరింత బాధ్యతగా ఉంటాను. కానీ ఈ బాధ్యత ఇంకా మొయ్యలేను. దేశం కోసం దీనిని అవతల పెట్టేయగలను. కానీ స్త్రీలంతా నీలా ఉండగలరా? ఉండలేరు. వాళ్ళకా దృష్టి లేదు. ఎంతసేపు ఇల్లు, భర్త, పిల్లలు, ఇదే లోకం. అబ్బా, నాకా గుణం రాలేదు. వచ్చుంటే ఇక అక్కడే తెల్లార్చుకునేదాన్ని నా జీవితాన్ని. భర్తను ప్రేమించకుండా దేశాన్ని ప్రేమించడం సరే, మరొక పురుషుణ్ణి ప్రేమించడం సాధ్యమా? ఆ విషయం నాకేం తెలియదు. ఆ ప్రేమ గురించి నేనెన్నడూ ఆలోచించలేదు. దుర్గ వెళ్ళి భర్తకు అంతా అనుకూలంగా ఉందా అని చూసి కాళ్ళ దగ్గర తొడిగిన దుప్పటి సరిచేసి వచ్చింది. నువ్వు నీ భర్త కంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు. ఆ మాట ఆయనతోనే చెప్తున్నావు. నీ భర్త నీకంటే ఎక్కువగా ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెబితే, అబ్బా, అంతకంటే శుభవార్త ఉంటుందా? ఆ ఇంకెవరికో ఆయన బాధ్యత అప్పగించి నేను స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో పడి పరిగెత్తుతా. దుర్గ ఆ మాటలన్న తీరుకి శారద నవ్వింది. కానీ మామూలు స్త్రీలు ఏడుస్తారు కదూ. భర్త తనను కాదని ఇంకొకరిని ప్రేమిస్తున్నాడంటే. ఏమో, కొందరు ఏడవవచ్చు, కొందరు సంతోషపడవచ్చు, మరికొందరు ప్రాణత్యాగం చేయవచ్చు. కానీ ఎక్కువ మంది లోలోపల సంతోషిస్తారేమో. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది శారద. ఈ భారం నుంచి విముక్తి లభించినందుకు. బతికినంతకాలం ఒకే మనిషికి బాధ్యత వహించడం తప్ప మరింకా జీవితంలో ఏ పని లేకుండా ఉండడం, ఆ మనిషికి ఎటువంటి వాడైనా సేవించవలసి రావడం, స్వేచ్ఛ అన్నది లేకపోవడం, ఎటు చూసినా ఆజ్ఞలే, ఆదేశాలే. ఏమో, నాకైతే ఈ వివాహబంధాన్ని మించి ఆనందం దేశసేవలోనే ఉంది. కొందరికి మరింకా దేనిలోనైనా దొరకొచ్చు. కానీ శారద, ఆలోచించే అవకాశమే లేదుగా స్త్రీలకు. ఎక్కడ నాకు ఆనందమని? ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే నీ ఆనందం, ముక్తి, మోక్షం అని చెప్తుంటారు. ఏమో, ఆడవాళ్ళు ఈ బంధం నుంచి బయటపడి స్వతంత్రంగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటే నయమనిపిస్తుంది నాకు. స్వతంత్రం మనకి కావాలిగా దుర్గా. దేశానికిలాగే మనల్ని మనం పరిపాలించుకోవాలనిపించదు? ఎందుకనిపించదు? కానీ దానికి ఎంతో శక్తి కావాలి. ముందు చదువు కావాలి. నువ్వు డాక్టర్వి అవుతావు. ఎంత మంచి సంగతి అది. నాకు చదవాలని ఉంది. లాయర్ని కావాలని ఉంది. దేశ స్వతంత్ర విషయాల్లో ఎన్నో తెలుసుకోవాలి. చదువు లేకపోతే మళ్ళీ ఆ చదువుకున్న మగవాళ్ళ మాటలకు తలలూపటం తప్ప మరేం చెయ్యలేం. చదువుకోవాలి శారద. ఆడవాళ్ళంతా చదువుకోవాలి. ఇంగ్లీష్ చదువులు. దుర్గముఖం వెలిగిపోతోంది జ్ఞానాకాంక్షతో.
వాళ్ళ మాటల్లో చాలా సమయం గడిచింది. శారద అడగాలనుకున్నది అడగలేదు. చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగొచ్చింది. గుండెల మీద బరువు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆ తర్వాత ఇక శారదకే కాదు, ఎవరికీ ఏమీ ఆలోచించే సమయం లేదు. దండి యాత్ర మొదలైంది. అది దావానలంలా పాకింది. దేశమంతా ఉప్పు ఉడుకుతోంది. మద్రాసు సముద్రం మాత్రం చల్లగా ఉంది. మద్రాసు నిశ్శబ్దాన్ని చూస్తే శారదకు ఆశ్చర్యంగా ఉంది. ఆవేశమూ కలుగుతోంది. దుర్గ ఏం చేస్తోంది? 2-3 రోజులు ఆందోళనతో గడిచిన తర్వాత దుర్గను కలిసి మాట్లాడాలని బయలుదేరుతుంటే దుర్గే శారద ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అదే మొదటిసారి దుర్గ ఆ ఇంటికి రావడం. శారద సంతోషంతో పొంగిపోతూ దుర్గ భుజాల చుట్టూ చేయి వేసి గలగలా నవ్వుతూ దుర్గను తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇక సుబ్బమ్మగారి హడావిడి చూసి తీరాలి. సుబ్బమ్మగారు అతిథులను చూస్తే ఆగలేరు. అందులోనూ తనకు ఇష్టమైన వాళ్ళంటే మరి. ఆమె పెట్టినవన్నీ తినాలి, చెప్పేవన్నీ వినాలి. శారద దుర్గను తల్లి నుంచి రక్షించి మేడ మీదకు తీసుకెళ్ళింది. చూశావా దుర్గా, గాంధీగారు సత్యాగ్రహంలోకి ఆడవాళ్ళు అప్పుడే రావాల్సిన అవసరం లేదంటున్నారు. నువ్వేం చేస్తావు? నేను చెయ్యవలసింది చేసేశాను. గాంధీగారికి ఉత్తరం రాశాను. ఆయన ఒప్పుకుంటారు. ఆయన అనుమతించకపోయినా నేను శాసనోల్లంఘనం చేసి తీరుతాను. ప్రజల చేత చేయిస్తాను. దుర్గ కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. నువ్వు గాంధీగారి శాసనాన్ని కూడా ఉల్లంఘిస్తావా? దుర్గ ధీరలా పలికింది. శాసనం అన్న మాటకే తల వంచకూడదు. శాసన రూపంలో ఎవరేం చెప్పినా ఉల్లంఘించాల్సిందే. అది గాంధీగారు నేర్పిందే. అవును, కానీ ఏం చేస్తావు? ఎలా చేస్తావు? పంతులుగారు 2 రోజుల్లో మద్రాసు వస్తారు. ఆయనతో ప్రకాశం గారితో మాట్లాడి మద్రాసులో నిప్పురాజెయ్యాలి, ఉప్పు వండాలి. ప్రకాశం గారు గుంటూరు, బెజవాడ వెళ్తానంటున్నారుగా. అక్కడ నాయకులెందరో ఉన్నారు. అంతగా అయితే ఒకసారి వెళ్ళి వాళ్ళను ఉత్సాహపరిచి రావచ్చు. కానీ మద్రాసు ఇంత పెద్ద నగరం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కేంద్రంలో చిన్న నిప్పురవ్వ కూడా లేకుండా ఉంటే ఎలా? అది వాళ్ళ బలమనుకోరు. అయితే నువ్వు సిద్ధమయ్యావా? సిద్ధమయ్యాను శారద. మరి నువ్వు? నాకీ చదువనే బంధం ఒకటుందిగా. నాన్నకు మాటిచ్చాను. చదువుకి భంగం రాకుండా ఏం చెయ్యగలనో అదంతా చేస్తాను. నువ్వు చాలా చెయ్యాలి. చేస్తావు, నాకు తెలుసు. మా అన్నపూర్ణ ఇప్పుడు కాకినాడలో ఉంది. తను కూడా సత్యాగ్రహం చేస్తుంది. నాకు తెలుసు. ఇద్దరికీ సత్యాగ్రహం ఎలా చెయ్యాలో, ప్రజలను ఎలా సమీకరించాలో ఎంత మాట్లాడుకున్నా తనివి తీరటం లేదు. దుర్గ ఇక వెళ్ళాల్సిన సమయం అయిందంటూ లేచింది. చివరగా తన భయము శారదతో చెప్పింది. మనం ఇన్ని ఆలోచిస్తున్నామా? ఆ నాయకులు వచ్చి హఠాత్తుగా నిర్ణయాలు చేసేస్తారు. మనం అనుసరించాల్సిందే. వివరించే వ్యవధానం కూడా తీసుకోరు. ఉద్యమంలో నాయకుల్ని ఎదిరిస్తే అది ఉద్యమానికి హాని చేస్తుందంటారు. మనం వాళ్ళ పొరపాట్లను చెప్తూ ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగే పోతుంది. నాయకులు ఉండాలి, కానీ ఇలా ఉండకూడదనిపిస్తుంది. దుర్గ మనసులో ఎంత ఆవేదన ఉందో అర్థమైంది శారదకు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.